హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనందు వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఈ రోజు అయితే మాకు చాలా స్పెషల్ డే అనమాట. ఎందుకంటే ఇక ఈ రోజు అయితే ఖుషికి చెవులు కుట్టిస్తున్నాం. సో ఇక ఇదైతే సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇక అందరం అయితే గుడికి అయితే రెడీ అయిపోయాము. ఇక మా అమ్మ వాళ్ళే కాబట్టి కుట్టించేది ఇక అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడా అనుకున్న రోజు అయితే రానే వచ్చింది అనమాట. అలాగే కొంచెం టెన్షన్ కూడా ఉందన్నమాట. కుట్టించేటప్పుడు ఖుషి ఎలా రియాక్ట్ అవుతుందో అనేసి. ఇక యాక్చువల్గా మా అన్నయ్య ఉన్నాడులే కానీ మేనమామే కుట్టాలి అసలుకైతే. ఇక అలాంటిది మా వదిన ప్రెగ్నెంట్ అని ఇక కుట్టకూడదు అనేసి చెప్పారనమాట అయ్యగారు. సో ఇక ఈ రోజు అయితే మా ఖుషిని ఎవ్వరు ఏమంటలేదు అనమాట. ఏమన్నా అన్నాం అనుకోండి, అదిగో నన్ను వీళ్ళు అన్నారు కదా, నేనైతే చెవులు కుట్టించుకొని అనేసి అడ్డం తిరుగుతుంది అనమాట. ఇక ఈ రోజు అల్లా తను చెప్పిన మాట వినాలి. సో ఇక ఇక్కడైతే క్యూట్ గా కూర్చొని ఉన్నాడు కదా, వీడైతే మా అన్నయ్య వాళ్ళ బాబు అనమాట. పెద్ద సైలెంట్ కిల్లర్ వీడైతే. ఇక ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ చెట్టుని చూస్తుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది. అలాగే అది కట్ చేసినట్టు కూడా చూసారా ఎంత రౌండ్గా ఉంటుందో. ఈ చెట్టుకైతే మర్రి చెట్టుకి పెద్ద స్టోరీయే ఉందంట. ఇక అదైతే నేను తర్వాత చెప్తాను అనమాట. ఇక్కడ కొట్టు ఇంకోసారి కంట పట్టుకుంటున్నాడు. సో ఇక ఈ చెట్టు గురించి అయితే చాలా మంది చాలా రకరకాలుగా చెప్పారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నాకైతే తెలియదు కానీ. సో ఇక ఈ చెట్టు ఆకులు అయితే ఎవ్వరు కొయ్యరంట. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ చెట్టు ఆకులు అనేవి అస్సలు కొయ్యరంట. అందులో ఈ చెట్టు కూడా ఒక సమాధి మీద మలిసిందనమాట. ఇక ఆ చెట్టు లోపలికి అయితే మేము వెళ్ళలేదులే కానీ ఆ చెట్టు లోపల కూడా ఇక శివుడు పార్వతి ఇలా కొన్ని ఫోటో విగ్రహాలు అయితే పెట్టున్నాయి. నేనైతే మిస్ అయిపోయాను. ఇక వీడియో తీద్దామని అనేసి అనుకున్నాను కానీ అసలు తీయలేదు. అక్కడ చెట్టు లోపల అయితే చాలా బాగుంటది. ఆ చెట్టు లోపలికి కూడా చాలా సార్లు వెళ్ళాం. ఇదివరకు ఫోటోలు కూడా దిగామన్నమాట. ఇక ఇప్పుడు వీడియో తీసిన అంత గుర్తు రాలేదు నాకు. వీడియో తీసుకుందాం ఇలా పెట్టుకుందాం అనేసి ఇక నాకు అంత ఐడియా లేదు. ఇక మా ఆయనగా వీడియో తీసేది. ఇక నేను అయితే ఇక అమ్మవారికి దగ్గర అవేవి పెడదాం అనేసి ఇక ఆ అడవుల్లో అయితే నేను ఉన్నాను అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా అదే ఆ గుళ్ళోకి వెళ్ళి ఇక అక్కడ కూడా మంచిగా వీడియోస్ అయితే తీస్తాను అనమాట. సో ఇక ఆ చెట్టు పక్కన అయితే కొంతమంది పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారనమాట. ఇక వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. మేమైతే ఇక గుడికి వచ్చాం కదా, ఇక మా పనిలో మేము ఉన్నాము. ఇక అమ్మ తెచ్చిన చౌలీలను ఇక శారీ తీసుకుంది అమ్మ. ఇక అమ్మ వాళ్ళే అంతా చేశారనమాట. మేము మామూలుగా వెళ్ళాం, చెవులు కుట్టించుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇక అంతా వాళ్ళే చూసుకున్నారు. ఇప్పుడు నేనే పుట్టేది చౌలు తెలుసుగా కొడతా. ఇక మా అన్నయ్య ఏమో ఖుషిని ఎలా ఆట పట్టిస్తూ ఉన్నాడు అనమాట. నేనే కుట్టించేది నొప్పి వస్తాయిలే అనేసి. ఇక మా ఖుషి ఏమో ఒక్కోసారి ఏడుస్తుంది, ఒక్కోసారి బాగానే ఉంటుంది. ఆ టయానికి ఎలా ఉంటుందో ఏంటో. ఇక మా అమ్మ అయితే నాకు ఎట్ట చేయాలి ఏంటి అనేసి ఇక అంతా చెప్తుంది అనమాట. చౌలీలు, చీర, జాకెట్ ఇక అవన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టి ఇక కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తున్నాం అనమాట. క్లారిటీగా అయితే కనిపించట్లేదు కదా, కుట్టేటప్పుడు మీకు అంత క్లారిటీగా కనిపిస్తాయిలే.
ఇక మా పిల్లలు ఏంటబ్బా సైలెంట్గా ఉన్నారని అనుకుంటున్నారా, అది ఒరిజినల్లా కాదా అని తెగ ఊపి చూస్తుండ మా ఒడ్డోడైతే. ఇక ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మా నాన్న అయితే కొబ్బరికాయ కొడుతుంటే మా బొడ్డోడు అసలు ఆగట్లేదు. ఇక్కడేమో మా అమ్మ అయితే గద్దిస్తుంది అనమాట మా ఊరిని. సో ఇక అన్నయ్య ఏం పని చేయకూడదు కాబట్టి రిలాక్స్ తీసుకుంటున్నాడు అనమాట. ఇక మా అన్నయ్య పని అయితే మా నాన్న తీసుకున్నాడు. ఇక మామూలుగా పసుపు కుంకుమ అయితే ఉంటుంది కదా, ఇక కుడి చెవుకి ఎడం చెవుకి అయితే కొంచెం కొంచెం పెట్టిన తర్వాత ఇక చోలీలు ఏవైతే ఉన్నాయో అలా పెట్టి తీస్తున్నాడు అనమాట. ఇక కంసాలు అయినాయి కదా కుట్టేది, ఇక ఆయన షాప్ దగ్గరికి అయితే రమ్మన్నారు. ఇక అక్కడికి వెళ్ళి అయితే మేమే కుట్టించుకోవాలి. ఇక గుడికాడికి వచ్చినందుకు మామూలుగా అలా పెట్టి తీసామంతే. ఇటు చూడుకోసి బంగారుది అంటారంట, అక్కడికి వెళ్ళాక కొడతారంట చెవులకి. ఇక ఇక్కడైతే రిలాక్స్గా కూర్చొని ఐస్ క్రీమ్ బండి కనపడంలోనే ఇక ఐస్ క్రీమ్ ఆయన అయితే పిలిచాం అనమాట. ఇక ఎవరికి నచ్చింది వాళ్ళని తీసుకొని అయితే ఇక ఇలా రిలాక్స్ అవుతూ కూర్చొని అయితే తింటున్నాము. నానా తీయకున్నాను ఐస్ తినుకుంటా తీయకున్నా ఏం మాత్రం ఉంటుందా బండి కాదురా. కూర్చో కూర్చో. జీవి అంటే నటించేస్తున్నావు కదా అయ్యా. దొంగ కాండ్రన్ దొంగ. ఇక కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా దిగేసి ఇక బయలుదేరిపోయాం అనమాట. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక మళ్ళీ స్టార్ట్ అయ్యాము షాప్ దగ్గరికి వెళ్ళటానికి. ఇక ఖుషికి చెవులు కుట్టడానికి. ఎలా ఏడ్చిద్దో ఏంటని చాలా భయంగా ఉంది. ఇక వాళ్ళ నాన్న ఎందుకైనా మంచిదని ఇక కొన్ని చాక్లెట్లు అయితే కొని తీసుకుని వెళ్దాం అనేసి అంటున్నారు అనమాట. ఇక అక్కడ కుట్టించాక ఏడ్చిద్దిగా అప్పుడు ఇవ్వచ్చులే అనేసి ఇక మా బొడ్డోడు కూడా వస్తానని ఏడిస్తే వాడిని కూడా తీసుకుని అయితే వెళ్ళాము. చెవులు చూడతారు కొట్టరు. అయ్యో చూడతారు, చూడితే ఎడతారా ఏంటి? దేనికి ఆడవాళ్ళు అసలు తాలిపప్పులు కూడా ఇస్తారు. పొట్టు ఇంట్లో ఉన్నాయి. వీడికి గుట్టిద్దాంలే. నీకు గుట్టిద్దామా? గుట్టిద్దాంలే. ఇక ఇక్కడైతే మనకి ఎక్కడ కుట్టాలో అక్కడైతే కొంచెం పెన్తో మార్క్ అయితే పెట్టమన్నారు అనమాట. మేమైతే కొంచెం పైగా పెట్టాం, మరీ కిందకైనా కొంచెం సాగిపోతాయి కదా, అందుకని కొంచెం అయితే పైకి పెట్టించాం అనమాట. అయిపోయింది అయిపోయింది. ఎంత అందంగా ఉందో. అయిపోయింది. నిలుస్తున్నారు. అరే రా, నువ్వు రా. దానా ఇంకా అయిపోయింది బంగారం. ఇక చెవులు కుట్టించే రోజు అయితే చూసారు కదా ఇలా ఇబ్బంది పెట్టింది అనమాట మా ఖుషి. ఇక యువతల చెవు కొంచెం పైకి అయింది అనమాట. ఇక కుట్టే టయానికల్లా కరెక్ట్గా లేచింది. ఇక అందుకని కొంచెం పైకి అయితే ఉందన్నమాట. ఇక ప్రస్తుతానికి అయితే కుట్టించాక బాగానే ఉన్నాయి, నొప్పి లేవు అనేసి చెప్పింది అనమాట. చూసారు కదా ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి.